హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఎగ్స్ అన్నీ వాటర్‌లో వేస్తే అవి కిందకి ఉండిపోతే మంచి ఎగ్స్ అని, పైకొచ్చేస్తే అవి పాడైపోయిన ఎగ్స్ అని చూపిస్తున్నారు వీడియోలో. అది రియలా ఫేకా అని మా పాపకు గూడా అంగన్వాడీ నుంచి ఎగ్స్ అండ్ పాలు అండ్ బాలామృతం కూడా వస్తాయి. అవి తీసుకొనొచ్చి నేను వీడియో చేద్దామని కూర్చున్నాను. ఈలోపు ఇలా పెయింటింగ్ ఏసిందని నేను అంగన్వాడీకి కాల్ చేసి మళ్ళీ అడిగితే, కొంతమంది అంగన్వాడీ ఎగ్స్ తీసుకెళ్ళి బయట అమ్మేస్తున్నారంట. అలా అమ్మకుండా ఉండడానికి ఇలా పెయింటింగ్ ఏస్తున్నారు. అప్పుడు కొనేవాళ్ళు ఉంటారు కదండీ! ఈ పెయింటింగ్ చూసి వాళ్ళు కూడా కొంటారనమాట. ఇంకా రీసెంట్‌గా నేను వీడియో చూసానని చెప్పాను కదా! ఆ వీడియోలో ఒక బౌల్‌లో నిండా వాటర్ తీసుకొని ఎగ్స్ అన్నీ దాంట్లో వేస్తే కింద ఉండిపోయిన ఎగ్స్ అన్నీ మంచి ఎగ్స్ అని, పైకి తేలిన ఎగ్స్ అన్నీ కొంచెం పాడైపోయిన ఎగ్స్ అని చూపిచ్చారు వీడియోలో. నేను అన్ని ఎగ్స్ వేశాను. కానీ నాకు ఈ 3 ఎగ్స్ మాత్రమే పైకి తేలినయి. చూస్తున్నారు కదా! ఫస్ట్ ఎగ్ పగలగొట్టంగాల్నే కొంచెం పాడైపోయింది. అలాగని సెకండ్ ఎగ్ కూడా పగలగొట్టి చూశాను. ఇదైతే పూర్తిగా పాడైపోయింది. దీంట్లో చిన్న చిన్న పురుగులు కూడా ఉన్నాయి. ఇలా కాదని ఆ మూడో ఎగ్‌ని కూడా నేను తీసుకొని వేరే బౌల్‌లో ఏసి చూశాను. ఇదైతే మీరే చూడండి, నేను చెప్పవసరం లేదు. అంతలా పాడైపోయింది. ఇవే మనం పిల్లలకి ఇస్తున్నాం కదా! వాళ్ళ హెల్త్ ఏమైపోయిద్ది చెప్పండి. అంగన్వాడీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త స్టాక్ అయితే పక్కన పెట్టుకొని, పాత స్టాక్ అయితే అదేనండి నిలవున్న గుడ్లయితే మనకిచ్చేస్తున్నారు. ఒక్కసారి మీరు కూడా ఇలా టెస్ట్ చేసి చూడండి. డైరెక్ట్‌గా పిల్లలకి ఉడకపెట్టివ్వద్దు. ఎందుకంటే వాళ్ళ హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఈ ట్రిక్ అయితే నాకు చాలా బాగా యూజ్‌ఫుల్ అయింది. నెక్స్ట్ వీడియోలో మునిగిపోయిన గుడ్లు నిజంగానే బాగున్నాయో లేదో టెస్ట్ చేసి చూసేద్దాం. అంతేనండి వీడియో. బై బై.